ఏం డౌటా? నీ అబ్బా అవతరాలు వచ్చే టైం అయింది, వచ్చి చేపలేచ్చావు. అలాగే వస్తున్నానండి. స్వీట్ ఆర్డర్ చేసావా? చేశానండి. కాఫీ ఇదిగో ఇప్పుడే పెడుతున్నానండి. ఇంకెప్పుడు పెడతావే? అవతల వాళ్ళు వచ్చే టైం అయిపోతుంది. ఒక్క పొడి ఉందా? నిండుకుందండి. ఉందా? ఉంటది. నీకు హారతి కర్పూరం అగరత్తుల మీద ఉన్న శ్రద్ధ ఒక్క పొడి మీద ఉండి సాగుతు మరి. కన్న కొడక వాట్ ఆర్ యు డూయింగ్? సెకండ్స్ సీయింగ్, ఇప్పటిదాకా రీడింగ్, జస్ట్ నౌ స్లీపింగ్. గోయింగ్ షాపింగ్, ఒక్క పొడి టేకింగ్, వెంటనే కమింగ్. హలో, నమస్కారం. నమస్కారం. దయచేయండి. వచ్చారా? ఇచ్చే తాళసేనట్టుంది. పర్వాలేదు, దాంతే ఉంది. తమరు వచ్చారు, అదే 10,000. కాళ్ళు కనుక్కోండి. అలాగే చేద్దాం. రండి. ఇప్పటిదాకా తమరు రాకపోతేను చిలకలో చిలక, కాళ్ళు చేతులు ఆడలేదు అనుకోండి. ఇంకా ఆలస్యం ఎందుకు? వచ్చేసి ప్రారంభించేద్దాం. ప్లేట్ లో ఫ్లూటు రెడీ. నేను రెడీ. ఫుల్ డార్క్ గా ఉంది. ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేసింది. నీ టైట్ సజెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది 50 రూపాయలు? 50. మీ అమ్మ మొగుడిస్తాడా? మరి ఎలా మాట్లాడు? పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెడితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ కోసం నడుపుతున్నావు బండి? గ్యాస్ ఉండాలి. వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా, పొగ మస్తుగా తగ్గొస్తుంది. తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాషకాలు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకల్లోకి వెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట మిమ్మల్ని గట్టుకుపోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది, వాయిస్ ఆఫ్ యూత్, జై మందేరో. పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావరా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఎక్కడికి వెళ్ళాలి సార్? అదేనయ్యా, నాంపల్లి స్టేషన్ పక్కన బాబాయ్ లాడ్జి. లాడ్జి గంట పెట్టి నాకు బస్సు చూపించవా? చేసేది నిర్వహించాలక బస్సు చూపించాలట. నేను ఎక్కను. నేను బస్తీ చూడాలి. ఇదిగో, నువ్వు ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఎక్కుతావా ఎక్కవా? నేను బస్తీ చూడాలి. సరే నీ కర్మ, నువ్వు ఎక్కడే తగ్గలేడు. నువ్వు పనివే. నల్లుడా, బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోద్ది. నువ్వు పనివే. మరి నాకు బస్తీ చూపిస్తావా? ముందు తింటారా, తర్వాత చెప్తాను. అయ్యా, మీకో దండం, మీ సవారికో దండం. నాకున్నది ఒకే ఒక ఆటో, వేరే ఆటో చూసుకోండి బాబు. అయ్యి బాబు, నిన్నని ప్రయోజనం లేదురా. తప్పు రాది. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఊళ్ళోకి పోతా. దుర్గమ్మతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయుడే గారు. వాతలు దొరత పెట్టు గానీ ముందు నాకు బస్తీ చూపించు. సిగ్గులేదు. తాతయ్య, నాకు బస్తీ చూపించు. ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి కనీసం మీకు థ్యాంక్స్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వచ్చేస్తారా? నేను రాలేదు. ఇదిగో మా తాతయ్య లాక్కొచ్చేశాడు. నమస్కారం అండి. నమస్కారం. నేనేదో తప్పు చేశానని నాకు బస్తీ చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు. నేను అక్కడ తప్పు చేశానా? నువ్వే చెప్పు. అరేరే, ఆయనే తప్పు చేయలేదు. ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయి ఉండేది. ఆత్మహత్య తప్ప
నాకు వేరే గత్యంతరం ఉండేది కాదు. విన్నావుగా, మరి ఇప్పుడైనా నాకు బస్తీ చూపిస్తావా? ఇప్పుడు కాదురా, చాలా పనులు ఉన్నాయి. ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను. ఎప్పుడో ఇంతప్పుడు తీసుకొచ్చావు, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు. ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికి నేను నియంత అయిపోతాను. అదేం కుదరదు, నేను ఇప్పుడే బస్తీ చూడాలి. ఏమండి, మీరు ఏ ట్రైన్ కి వెళ్ళాలి? మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మా. మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడు. దేవుడికి నేను బస్తీ చూపిస్తాను. నిజంగా? అవును. ఏయ్! ఇదిగోనమ్మాయి, వీడి సంగతి నీకు తెలియదు. వీడు అసలేం తోకలేరు కొద్ది. వీడితో నువ్వు పడలేవు కానీ ఎందుకు వచ్చిన శ్రమ అమ్మా నీకు? నాకంత సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమపడ్డంలో తప్పే ఉందండి. కాదనకండి ప్లీజ్. ఎలాగైనా భాగ్యంతో మాట్లాడి ఈ వేళ అరేంజ్ చేసావు అనుకో. అబ్బా ఈడు భాగ్యానికి అవుతాడో లేదు కానీ నాకు మాత్రం వెళ్దాం పదండి. మంచి కాక మీద ఉంది, ఏ దొరికితే దుచ్చుకోరా. ఏంటి ఏం చెప్పంటారండి, భాగ్యం 3 రోజులు ఇంట్లో రాకూడదు. అబ్బా ఈ లేడీ సరిగ్గా టైం చూసుకొని ట్రబుల్ ఇచ్చేస్తుంటారయ్యా. నాలాంటి అమర ప్రేమకుడికి ఎంత అడ్డు. ఇదిగో చిన్నారారు, బంగారం లాంటి 2 పిల్లలు ఇంట్లో ఉండగా మళ్ళీ ఆ భాగ్యం గోలు ఎందుకండి మీకు? వాళ్ళు ఉండిపోయారే బాబు. భాగ్యంతో మా మ్యారేజ్ అయిపోయాక మా పెద్దదాని గ్యాస్ స్టవ్ లీక్ చేసి నిప్పటించి చంపేస్తాను. మా రెండో దానికి కూల్ డ్రింక్లు అంటే ఇష్టం కదా. థమ్స్ అప్ లో 4 మంది కలిపి తాగించేసి ఇద్దరిని వదిలించేసుకుంటాను. మీరు వదిలించేసుకుంటారు బానే ఉందండి, మరి ఆ భాగ్యానికి ఎంత కష్టం? 2 మొగుళ్ళతోటి ఓ సంటి కుర్రాడితోటి గుట్టుగా కాపురం చేసుకుంటుంది కదా. నేను తక్కువ తినాలనుకున్నావా? దానికి వేసిన ప్లాను. ప్లాన్ వేసారా? అబ్బా ఆలకించవయ్యా. ఇదిగో మా రైల్వేలో 4 వస్తాదులు లాంటి గ్యాంగ్ మ్యాన్ ని సెటప్ చేశాను. టైం చూసుకుని ఆ రామ్మూర్తి గారిని మర్డర్ చేయించేద్దాం. ఆ రాజుని గారిని తమిళనాడులో ఉప్పు నీళ్లు కూడా దొరకని ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. ఆ కుర్రా కొడుకుని రైలు పట్టాల మీద పెట్టి మర్డర్ చేయించేద్దాం. యాక్సిడెంట్ లిస్ట్ లో కొట్టుకుపోతాడు. వస్తా. ఇదేంటిది? ఇన్ని ఎదవ ప్లాన్లు చేస్తున్నారు కదా. భాగ్యంతో మీరు ముచ్చటగా 3వ ఫ్యామిలీ పెట్టిన తర్వాత మీకు వయసు అయిపోయి భాగ్యం 4వ ఫ్యామిలీ పెట్టింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ? దానికి వేసిన ఐడియా. భాగ్యంతో మన సోదరం అయిపోయిన మర్నాడు మనకేటండి మీకు? నాకనే బాబు. మర్నాడు బ్యూటీ పార్లర్ కని తీసుకెళ్లి గుండు కొట్టించేస్తాను. జుట్టు వచ్చే వరకు చచ్చినట్టు ఇంట్లో పడి ఉంటాడు కదా. ఈ లోపల గట్టి అండర్స్టాండింగ్ వచ్చేస్తాం. చచ్చేదా గడిపోం. ఎలా ఉంది ఐడియా? ఇదిగో చిన్నరారు, మీరు ఇన్ని ఐడియాలు చెప్పారు కదా, నేను ఐడియా చెప్పనా? ఏంటో? ఈవేళ భాగ్యం కొడుకు పుట్టినరోజు. ఆ రాజుల గారు పులిగోరు పథకం ఇస్తున్నాడు. మరి గ్లాస్ కో జాకెట్ వేసుకున్న భాగ్యం తెల్లని మెడ మీద దగదగలాడిపోతూ మనం కూడా ఏదైనా ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్ ఉంటుంది. ఉంటదా? అయితే చేయనిద్దామా? అమ్మో గుండెల్లేంటి కలుక్కుమంటుంది. దివాకరా, మీరు ఏదో మాట్లాడుకుంటే వచ్చారు కదా, ఆ భాగ్యం పిలుస్తోంది. ఆ విషయమే కదా మాట్లాడతాం. ఏమంటారు? మరే బంగారం లాంటి ఛాన్స్ తప్పదంట. లేకపోతే మరి ఆ రాజన్ గారు. ఓకే ఓకే, అందాకే ఉంచండి. యజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజ కరుణామూర్తిరజ్ఞానాధ్వాంత దీపిక. బీరు రొమ్ము కలుపుకూడదు, తలకే పట్టేసింది. ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం గానీ పోయిన కాలం వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం. నువ్వు ఎలా పోతే నాకెందుకులే. ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది, కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది దిగాలంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళేవంటగా. అలా చెప్పాడు మీకు? మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగా టైంట్లో దొంగలు పడ్డారు. ఆడింట్లో ఉందిలేండి, పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్స్గా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. చిచి నాన్న, అమ్మా, కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే. వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. ఏదో మోహాలు వేసుకొని చదిగా. ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు, తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లేదు నాన్నగారు మీకు? నేను యదవలతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది. నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదశి 4వ పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో ఒకటి అవుతాను కదా, మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ చౌదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు, మీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి,
ఎవరు నమ్మకాలు వాళ్ళవి ఎరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్కి ఎప్పుడు వెళ్తాడంట? నేను పోయా సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంటావు? అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను అమ్మ నువ్వే ఫీల్ ఓకే. ఆయన కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. మధ్యలో లింగలింగం అంటే ఈ కాలింగ్ బెల్ ఒకటి. ఎవరయ్యా నువ్వు? కళా. ఇదిగో అమ్మాయి కళ, నీ కోసం ఎవరో కళాకారుడు వచ్చాడు. ఎవరబ్బా? చూడు, ఇది పరువుగల కుటుంబం. అందుకే మీ నాన్న పని మనిషితో లేచిపోయినా ఎక్కడా అని అందరు అడుగుతుంటే ఆఫ్రికాలో జరిగే తెలుగు మహాసభలకు వెళ్ళాడని అబద్ధాలు చెప్పుకుంటూ కవర్ చేస్తున్నాను. ఎవడో అడ్డమైన కుర్ర విధవా గడప దగ్గర నిలబడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కాకులే పుడుస్తారు. త్వరగా మాట్లాడి గడప అవతల నుంచే పంపించేయి. వీధిలో పూజా పాత్ర, ఇంట్లో సీత పాత్ర. ఎవరు మీరు? నేనండి, గణేష్ని. గణపతి భక్తజన సంఘం నుంచి చందా కోసం వచ్చారా? కాదండి, గణేష్ని. నిన్న పీటర్ పరిచయం చేశాడు. యునో పీటర్. పీటర్ అంటే ఆ చర్చి ఫాదరా? చర్చి ఫాదరా? మరి నీ ఫాదరా? పిల్లమంటూ రాలిపోతే అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఇది వేరే లోకం, అది మరో ప్రపంచం. అమ్మాయి ఏమిటి ఆ కుర్రాడితో సౌండ్ లేని చర్చలు? అబ్బే ఏమీ లేదమ్మా. ఇతను రేఖ వాళ్ళ అన్నయ్య. కంప్యూటర్ క్లాస్ అంటే ఇంట్రెస్ట్ అంట, రికమెండ్ చేయమంటున్నాడు. అవునవును, రికమెండ్ చేయమంటున్నాను. దానికి బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది కదా. అయితే ఏంటి, వన్ టౌన్ లో వీళ్ళ నాన్నకి పెద్ద నగల షాప్ ఉంది. నగల షాపే? జగదాంబ సెంటర్ లో పెద్ద పట్టుచీరల షాప్ ఉంది. ఏమిటే అబ్బాయిని బయట నిలబెట్టే మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకురా. నువ్వు రా బాబు. అమ్మా, చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారు. నువ్వు పో. అందుకని బంగారు బాబుని బయట నుంచే పంపించేస్తావా? లోకులు కాకులు అనుకుంటే అనుకోని నువ్వు రా. అమ్మా, ఎదురింటి వాళ్ళు చూస్తే ఏమైనా అనుకుంటారే. ఇతనితో మనకేంటి పని? నువ్వు పో. ఎందుకు అనుకుంటారే? కుర్రాడు ఏమైనా కేసులో ఇరుక్కున్న చంద్రస్వామి, సెంట్రల్ సమస్యను తీర్చిన చంద్రబాబు లాంటోడు. ఇలాంటోళ్ళు మన ఇంటికి వస్తూ పోతుంటేనే మనకు గౌరవం. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. నువ్వు పో. నువ్వు రా. ఏంటంటే పొద్దున్నే ఇద్దరు పిల్లల మధ్య ఇరుక్కున్నట్టున్నారా? అడుక్కోడానికి వచ్చి అక్రమ సంబంధం కడతావా? రాస్కల్, చంపేస్తాను. మీరు ఇలా దెబ్బలు ఆడుకుంటుంటే మిమ్మల్ని సౌతులు అనుకుంటున్నాడు. మనం ఇక్కడే నిలబడితే అలాగే అనుకుంటారు. నువ్వు లోపలికి రా బాబు. ఆంటీ, కంప్యూటర్ క్లాస్ గురించి రికమెండ్ చేయమని కళ్ళకి మీరేనే చెప్పండి ఆంటీ. చెప్తాను. నువ్వు కూర్చో బాబు. అబ్బాయి ఇంతగా నోరు తెరిచి అడుగుతున్నాడు, రికమెండ్ చేయవే. నే వెళ్ళి హార్లిక్స్ లో ఓవర్ కలుపుకొని తెస్తాను. చెప్పానుగా, ఇది కమర్షియల్ వరల్డ్ అని. కళా, సంజిత్ నా విషయం మాట్లాడావా? పో. పో. ఓ, ఈ రోజు మాట్లాడతావా? అబ్బా పీటర్. ఏంటి వాటరా? ఆంటీతో చెప్పి వెళ్తాను. ఆంటీ, బంగారు బాబేడి? వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, బంగారు నగలు పెట్టే బంగారు బాతులు వదిలిపెట్టావు కదే. గ్రీకు వీరుడు నా రాకుమారుడు, కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. అమ్మాయితే ఏమనుకున్నావురా? ఫైరు నిప్పు నిప్పు.
అవునన్నయ్య, నిప్పు కనుక నీ చేతితో పట్టుకున్నాను. అదే బొగ్గైతే పట్టుకుంటారా? చెయ్యి మసి అయిపోతుంది. అయితే మాత్రం పరువుగలింటి ఆడపిల్ల, అందమైన ఆడపిల్ల, చదువుకునే ఆడపిల్ల బజార్లో కనబడితే వెంటబడతావట. అవునన్నయ్య, అందమైన ఆడపిల్ల కనుకనే, పరువుగల ఆడపిల్ల కనుకనే, చదువుకున్న ఆడపిల్ల కనుకనే వెంటబడ్డాను. ఏదైనా ముద్దు అంటే నేను మాత్రం పడతానా? ఎక్కడ టూ మచ్ రెచ్చిపోతున్నావురా. ఆమెది విశాలమైన హృదయం గనుక, పవిత్రమైన హృదయం గనుక కమిషనర్ గారికి చెప్పకుండా నాతో కంప్లైంట్ ఇచ్చిందిరా. లేదన్నయ్యా, నీకు తెలియదన్నయ్యా. ఆమెది మంచి మనసు, మూగ మనస్సు, లేత మనస్సు, తేనె మనస్సు. వచ్చురా, మనసుల సంగతి నీకేం తెలుసురా? నాకు తెలుసు అన్నయ్య. తప్పన్నయ్యా, రాక్షసునికే పెద్ద మనసు ఉంటుంది. సంవత్సరం లంకలో ఉన్న సీతాదేవి మీద చెయ్యవయ్యని రావణాసుడు గొప్పవాడా? సంవత్సరాల తరబడి ఆమెతో కాపురం చేసి అనుమానించి అగ్నిగుండంలో దూకమన్న శ్రీరాముడు గొప్పవాడా? చెప్పన్నయ్యా. రామాయణాన్నే మార్చివేస్తావట్రా? ఆటే మాట్లాడేవంటే బూటు కాలితో మక్కలెరగదని సెంట్రల్ జైలు పంపిస్తాను రా. అన్నయ్య, నువ్వు సెంట్రల్ జైలుకే కాదు, అండమాన్ దీవులకు పంపించినా సరే నేను ప్రేమకు దాసుడినైపోయాను. ఆమె లేనిదే నేను బ్రతకలేను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అయ్యా, పెళ్లి చేసుకుంటా. నార్మల్, నో ఫుడ్, నో వాటర్. గడేసి మరీ బయటికి వెళ్తాను. చైన్ వెళ్ళిపోద్ది. ఓ ప్లస్ ఫెలో, రాస్కల్, బ్లడీ ఫూల్. మీరా ఆ వీడియో తన మాట్లాడి ఉన్నావా? విన్నది కదా. పోనీ నేనన్న మాటలు విన్నావా? సరే, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు? నీ మనసుకు రావాలనిపిస్తే రా అన్నారు. చాలా కోపం ఉండే. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అండి. స్ట్రాంగానే కొట్టారు. గాడిదలను స్పేర్ చేయకూడదండి, తన్నాల్సిందే. నా మూలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఎందుకు? అలాగనుకోకండి. ఆమె పోలీస్ ఆఫీసర్. డ్యూటీ అది నా విద్యుత్ ధర్మం. బాబు, ఆయన చాలా మంచివారు అనిపిస్తున్నారండి. ఏమిటండి, వాడు మీకు మంచి వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఓసారి బురద గుంట్లో కూడా తోసేశాడు. వాడి మీద మీరు దారి పడుతున్నారండి. ఎంత మెత్తని మనసండి, మీరు దిగదారిపోతున్నారు. ఒక్కసారి చెప్పొస్తానండి. ఒక్కసారి తలగనక లోపల పెట్టారంటే ముక్కున చక్కన కొరికేస్తాడు. తర్వాత మీ ఇష్టం. నోరు లెగుస్తుందిరా, పంప రేపేస్తాను జాగ్రత్త. నోరు మూసుకుని పడి చెప్తున్నా. వచ్చేసుంటే అబ్బే, నాకొద్దు.